సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం రేగింది. ధర్మవరం కోట కాలనీలో నూర్ అనే వ్యక్తిని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్లో కుక్ గా పనిచేస్తున్న నూర్తో ఉగ్రవాదులకు సంబంధాలున్నాయన్న సమాచారంతో దర్యాప్తు సంస్థల అధికారులు ఆరా తీస్తున్నారు. నూర్ ఇంట్లో 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం రేగింది. ధర్మవరం కోట కాలనీలో నూర్ అనే వ్యక్తిని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్లో కుక్ గా పనిచేస్తున్న నూర్తో ఉగ్రవాదులకు సంబంధాలున్నాయన్న సమాచారంతో దర్యాప్తు సంస్థల అధికారులు ఆరా తీస్తున్నారు. నూర్ ఇంట్లో 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సత్యసాయి జిల్లాలో ఉగ్ర కదలికలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ధర్మవరంలో ఉగ్రవాది అదుపులోకి తీసుకుంటే ఒక్కసారిగా ధర్మవరం పట్టణంలో కలకలం ఏర్పడింది. ధర్మవరం పట్టణంలో గిరిజన సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తుంటే కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితాయి ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు గుర్తించారు. అందులో భాగంగా నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో నూర్ అహ్మద్ సభ్యుడిగా ఉండడంతో పాటు ఏదైతే ఉగ్రవాదం వైపు యువత వెళ్లేలా కూడా రెచ్చగొట్టే విధంగా వారిని ఆకర్షిత విధంగా చేయడంతో పాటు రెచ్చగొట్టే విధంగా కూడా దగ్గరగా సంబంధాలు కలిగి ఉన్నాడన్న సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు నూర్ అహ్మద్ ను ఈరోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం పట్టణంలోని లోనపేట సమీపంలో ఉన్న నూర్ అహ్మద్ ఇంటి వద్దకు వెళ్లి ఒక్కసారిగా ఉగ్రవాదులకు సంబంధించి కార్యకలాపాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం నూర్ అహ్మద్ కలిగి ఉన్నాడన్న సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో పాటు స్థానిక పోలీసులు నూర్ అహ్మద్ ఇంటి వద్దకు వెళ్లి నూర్ అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో తనిఖీలు చేశారు. ఇంట్లో తనిఖీలు చేసే సమయంలో కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారంతో పాటు పలు సిమ్ కార్డులు, సెల్ ఫోన్లు కూడా ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారంతో పాటు సెల్ ఫోన్ ను తనిఖీ చేసిన సమయంలో ఉగ్రవాదులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థలతో పాటు భారతదేశం నిర్వహించిన ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన పలు వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉండడంతో పాటు ఉగ్రవాదంలో కూడా ఏదైతే సభ్యుడిగా ఉన్నారంటూ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు గుర్తించారు. ఇదే సందర్భంలో ఏదైతే వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన సమాచారాన్ని కూడా పూర్తిగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇతర భాషలో ఉండటంతో కూడా దాన్ని పూర్తిగా సమాచారం సేకరించే పనులు కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఉన్నారు. వాట్సాప్ గ్రూప్ లో ఎలాంటి సమాచారం వచ్చింది, ఏ తరహాలో వీరి మధ్య కాన్వర్జేషన్ జరిగిందనే సమాచారాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఇప్పటికే నూర్ అహ్మద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ప్రస్తుతం మనం ధర్మవరం డిఎస్పీ కార్యాలయం ఎదుర్కొన్నాం. ఇక్కడ చూడొచ్చు ధర్మవరం డిఎస్పీ కార్యాలయం వెనుక మన ఇప్పుడు ఏదైతే ధర్మవరం డిఎస్పీ కార్యాలయంలోనే నూర్ అహ్మద్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే సెల్ ఫోన్ లో ఉన్న డేటాను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఏదైతే వాట్సాప్ కాన్వర్జేషన్ ఏ విధంగా చేశారో, వాట్సాప్ లో ఎలాంటి ఇద్దరి మధ్య ఏదైతే ఉగ్రవాద సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని కాన్వర్జేషన్ జరిగిందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నూర్ అహ్మద్ గత కొన్ని రోజులుగా ఏదైతే ఉగ్రవాదం వైపు ఆకర్షితం కావడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఆకర్షితుడు కావడం నూర్ అహ్మద్ కదలికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్థానిక పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు నిఘా వేసి ఉంచారు. అయితే నూర్ అహ్మద్ కదలికలపైన అనుమానం రావడంతో స్థానిక పోలీసులు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అతనిపైన పూర్తి స్థాయిలో నిఘా వేసి ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదు, ఉగ్రవాదంతో ఎలాంటి తమ కుమారుడికి సంబంధం లేదు, నూర్ అహ్మద్ అలాంటి కార్యకలాపాల వైపు ఆకర్షితులు కాలేదని చెప్తున్నప్పటికీ పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల మధ్య మాత్రం ఖచ్చితమైన ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం నూర్ అహ్మద్ వద్ద ఉంది. ఉగ్రవాదంలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వాట్సాప్ కాన్వర్జేషన్ కూడా ఉండడంతో పాటు పలు వాట్సాప్ గ్రూప్ లో సభ్యుడిగా ఉండడం, మరికొన్ని వాట్సాప్ గ్రూప్ లో అడ్మిన్ గా నూర్ అహ్మద్ ఉన్నారంటూ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు గుర్తించారు. ఇదే సందర్భంలో ఏదైతే 2 రోజుల క్రితం జై పాకిస్తాన్ అంటూ కూడా నినాదాలు చేశారంటూ కూడా ఆ లోనపేట ప్రాంత వాసులు చెప్తున్న పరిస్థితి ఉంది. నూర్ అహ్మద్ తో పాటు మరొక వ్యక్తి ఏదైతే పాకిస్తాన్ కు స్వాతంత్రం వచ్చిందంటూ కూడా పెద్ద ఎత్తున జై పాకిస్తాన్ జెండాలు పట్టుకుని జై పాకిస్తాన్ అంటూ కూడా నినాదాలు చేయడంతో పాటు ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య
మధ్య క్రికెట్ మ్యాచ్ ఏదైనా జరిగిన సమయంలో కూడా ఖచ్చితంగా జై పాకిస్తాన్ అంటూ నినాదాలు చేయడం, పాకిస్తాన్కు మద్దతుగా నినాదాలు చేయడంతో పాటు పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడతారంటూ కూడా అక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం కొట్టిపారేస్తున్నప్పటికీ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో పాటు స్థానిక పోలీసులు మాత్రం ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం నూర్ అహ్మద్ ఉంది, ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలతో పాటు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయంటూ కూడా పలు కోణాల్లో నూర్ అహ్మద్ ను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. రైట్, థాంక్యూ సురేష్.